ఫ్రెండ్స్, సాధారణంగా 'బిగ్ బాస్' తెలుగులో గనక ఎవరైనా కంటెస్టెంట్ చాలా మంచిగా హైలైట్ అయ్యారనుకోండి, వాళ్ళు సినిమా ప్రపంచంలో పెద్దగా హైలైట్ అవుతారన్న గ్యారంటీ లేదు. నిజం చెప్పాలంటే ఇప్పటివరకు దాదాపుగా 9 సీజన్‌లు నడిచాయి కానీ, ఇక సినిమా ప్రపంచంలో అంటే వెండితెర పైన తళుక్కుమన్న వాళ్ళు చాలా తక్కువ మందున్నారు. వాళ్ళల్లో ఎక్కువగా మనం మాట్లాడుకునే అమ్మాయి ఎవరైనా ఉన్నారంటే 'దివి'. 'బిగ్ బాస్' సీజన్ 4లో 'దివి' ఒక నార్మల్ కంటెస్టెంట్‌గా వచ్చింది. అంటే తను ఒక మోడల్ కేటగిరీలో వచ్చింది. కానీ నిజం చెప్పాలి అంటే తను 'బిగ్ బాస్' హౌస్ నుంచి బయటకెళ్ళేసరికి నెక్స్ట్ లెవెల్‌లో తన ఒక క్రేజ్ పెరిగింది. ఎందుకంటే తన లుక్స్ ఒకవైపు ఉంటే తన ఒక ఓపెన్ స్ట్రెయిట్ ఫార్వర్డ్‌నెస్ అందరికీ నచ్చింది. ఆ తర్వాత తన ఒక అద్భుతమైన బోల్డ్ ఎక్స్‌పోజింగ్ కానీ, తను చేసే పని కానీ అన్నీ కూడా చాలా అంటే చాలా మందిని ఆకట్టుకున్నాయి. అయితే ఎన్నో సినిమాల్లో 'చిరంజీవి' గారి సినిమాలో కానీ, ఇంకా చాలా సినిమాల్లో తను నటించింది. మంచి గుర్తింపు వచ్చింది. ఎందుకంటే తనకున్న మంచి హైట్, మంచి ఫిజిక్ దానికి ఒక కారణం. అయితే ఇక 'మహేష్ బాబు మహర్షి', 'చిరంజీవి గాడ్ ఫాదర్' వంటి సినిమాల్లో ఆమె కనిపించింది. అందరూ కూడా ఆశ్చర్యపోయారు. అయితే ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో దివి తన కెరియర్‌లోనే ఒక పెద్ద ట్విస్ట్ విషయాన్ని చెప్పింది. అది కూడా యాంకర్ అనసూయ విషయంలో ఏం జరిగింది? అంటే తనకసలు ఏ రకంగా పెద్ద ఎదురు దెబ్బ తగిలిందనేది గనుక మనం చూసినట్టయితే, ప్రముఖ కామెడీ షో 'జబర్దస్త్' ఉంది కదా! దానిలో యాంకర్‌గా అవకాశం ఫస్ట్ తనకే ముందు వచ్చిందని ఆమె వెల్లడించింది. ఆ సమయంలో అనసూయ భరద్వాజ్ అంటే ఇప్పుడు అనసూయ ఉంది కదా! తన వ్యక్తిగత కారణాల వల్ల కొన్ని రోజులు షోకి రాలేకపోయారు. అప్పుడు 'జబర్దస్త్' టీమ్ తనను సంప్రదించిందని దివి చెప్పింది. "మీరు యాంకరింగ్ చేస్తారా?" అని అడిగితే, అది నిజంగా చాలా మంచి అవకాశం అని కూడా తనే చెప్పింది. కానీ ఆ సమయంలో తనకు యాంకరింగ్ రాదనే భయం ఎక్కువగా ఉండడంతో ఆ ఆఫర్‌ని తిరస్కరించాను అంటూ దివి చెప్పింది. నాకు యాంకరింగ్ చేత కాదనిపించింది. యాంకరింగ్ అంటే నిజం చెప్పాలి అంటే ప్రేక్షకులకి, అలాగే అక్కడున్న సెలబ్రిటీస్‌కి మధ్య ఒక వారధిలాగా ఉండాలి. బహుశా నేను అంత గొప్పగా చేయలేనేమో అనిపించింది. అందుకనే నాకు ఉన్న ఆ భయంతోనే అవకాశాన్ని వదిలేసుకున్నాను. కానీ ఆ తర్వాత మళ్ళీ ఇంకొక పెద్ద విషయం జరిగింది. కొంతకాలం తర్వాత మళ్ళీ అదే షో నుంచి కాల్ వచ్చింది. "అనసూయ షో నుంచి వెళ్ళిపోతున్నారు. మీరు యాంకర్‌గా చెయ్యాలా?" అని మరోసారి అడిగారు. అప్పటికి నేను సినిమాల్లోనే అవకాశాలు పొంది చాలా బిజీగా ఉన్నాను. సినిమా అవకాశాలు ఎప్పుడైనా సరే ఒక యాక్టర్‌కి కానీ, ఆర్టిస్ట్‌కి కానీ ఫస్ట్ స్థానంలో ఉంటుంది. అందుకని యాంకరింగ్ చేయాలా? వద్దా? అని ఆలోచించాను అని చెప్పి, ఆ సమయంలో తన స్నేహితులని, అలాగే కొంతమంది ఇండస్ట్రీ పెద్దవాళ్ళని అడిగితే సినిమాల పైనే దృష్టి పెట్టమన్నారు కాబట్టి, సినిమాలనే ప్రయత్నించాలని తెలుసుకున్నాను. అయితే అప్పుడు కూడా ఆ యాంకరింగ్ అవకాశాన్ని కోల్పోయాను. అప్పుడు ఆ అవకాశం తీసుకొని ఉండుంటే బహుశా ఇప్పుడు పరిస్థితి నాకు వేరేలా ఉండేది. సినిమాల మీద దృష్టి పెట్టడం కరెక్టే కానీ, సినిమా ప్రపంచం ఎక్కువగా కష్టాలతో కూడుకున్నది. మనకొచ్చిన అవకాశాన్ని మనం అందిపుచ్చుకొని, దానికి తగ్గట్టుగా మనం దానిలో రాణించాలే కానీ, లేని అవకాశం కోసం పరిగెడుతూ ఉన్న అవకాశాన్ని కోల్పోకూడదు అంటూ చెప్పడం జరిగింది. సినిమాలో అవకాశం కోసం తాను ఎన్నో ఆఫీసుల చుట్టూ తిరిగానని, కొందరు లావుగా ఉన్నావు, సన్నబడమన్నారు. మరి కొంతమంది సన్నగా ఉన్నావు, రావమన్నారు. ఇలా రకరకాలుగా చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో నేను నా బాడీ ఫిజిక్ కోసం చాలా కష్టపడ్డాను. ఒక్కొక్కసారి ఏడుపొచ్చేసేది. ఇక హీరో 'రవితేజ' సినిమా కోసం తను ఎంపిక చేసినట్లు తెలిసింది. అయితే తన హైట్, ఫిజిక్ సినిమాకు సరిపోతుందని చెప్పిన తర్వాత ఆ అవకాశం కూడా దక్కలేదని బాధపడింది. ఈ నిరాశను తట్టుకోలేక ఇంటికి వెళ్లి షవర్ కింద నిలబడి చాలా సార్లు ఏడ్చేశాను అని కూడా చెప్పింది. అయితే ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో దివి ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది. తన సినిమాల అప్డేట్స్‌తో పాటు వ్యక్తిగత విషయాల్లో కూడా చాలా అంటే చాలా ఫార్వర్డ్‌గా ఉంటుంది. నిజం చెప్పాలి అంటే తను బుల్లితెర క్వీన్ అని చెప్పొచ్చు. సోషల్ మీడియాలో తనకున్న ఫాలోయింగ్ మామూలు విషయం కాదు. అయితే ఇక ఈ క్రమంలో తను ఇంత దారుణంగా బాధపడిందా? ఇంత క్యూట్‌గా ఎప్పుడూ యాక్టివ్‌గా, ఆనందంగా ఉండే అమ్మాయి ఇంత వేదన అనుభవించిందా? అంటూ అందరూ కూడా కామెంట్స్ పెడుతున్నారు. ఇంత అద్భుతమైన శరీర సౌష్ఠవం ఉన్నా కూడా లావవ్వు, సన్నపడు అంటూ కామెంట్స్ చేస్తే, ఇక ఒక అమ్మాయికి ఉండే ఐడెంటిటీయే పోతుంది అంటూ చాలామంది కామెంట్‌లు కూడా ఇచ్చారు.